సిటీ కేబుల్. వశిష్ఠ చికిత్స కోసం రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం. రామబాబు వశిష్ఠ చికిత్స కోసం సహాయ సహకారాలు అందించాలని ఇటీవల వశిష్ఠ తల్లిదండ్రులు భానుప్రియ, శివకుమార్లు వివిధ సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను కోరారు. యాలల మండలం సంగంకుర్దు గ్రామానికి చెందిన భానుప్రియ శివకుమార్ పుత్రుడు వశిష్ఠ కాలేయ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అందుకు గాను ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యన్ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వశిష్ఠ చికిత్స కోసం ఇప్పటికి 16 లక్షల రూపాయలకు పైగా డబ్బు సమకూర్చారు. ఇంకా తమ బాబు వశిష్ఠ చికిత్స కోసం 9 లక్షల రూపాయల అవసరం ఉందని, అందులో భాగంగా తమ వంతు రజక ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 20,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ రజక సంఘం నాయకులు మాట్లాడుతూ వశిష్ఠ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ రజక సంఘం నాయకులు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ రజక సంఘం నాయకులు సుధాకర్, మోహన్, నాగప్ప, తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు ఐనెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి సిహెచ్ రాములు, ఉపాధ్యక్షులు రమేష్, కార్యదర్శి చంద్రయ్య, వెంకటేష్, సంతోష్, బందప్ప, కార్యవర్గ సభ్యులు చౌదరి శివకుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు. అనంతరం బుయ్యన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వశిష్ఠ చికిత్స కోసం ఇంకా స్వచ్ఛంద సంస్థలు తదితరులు ఆర్థిక సహాయం అందించాలని, ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పిలుపు మేరకు ఇంతమంది స్పందించి ఇప్పటి వరకు 17-18 లక్షలు జమ అయినాయి. 25 లక్షలు కావాలి. ఇంకా నా ఆర్బీఎల్ తరఫున కూడా నేను 1,50,000 వరకు చేస్తున్నాను. ఇంకా ఎవరికన్నా అవకాశాలు ఉంటే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేడు మరి ఆర్బీఎల్ అధినేత మరి శ్రీనివాసరెడ్డి అన్న గారి యొక్క పిలుపు మేరకు మరి శ్రీ వశిష్ఠ వారికి అనారోగ్యంతో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి మరి మేము రజక సోదరులైనటువంటి రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నుంచి మరి చిన్న ఆర్థిక సాయాన్ని ఇవ్వడం జరిగింది. మరి వారి ఆరోగ్యం ఇంకా కూడా మరి దాతలు ముందుకు వచ్చి ఇచ్చి వారి ఆరోగ్యంగా బయటపడాలని మేము ఆ భగవంతుని కోరుచున్నాం. గౌరవ శ్రీనివాసరెడ్డి అన్నగారు పిలుపు మేరకు మరి వశిష్ఠ జరిగినటువంటి అనారోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నానో ఇట్లా ఉండడం చేత నా బర్త్డే సందర్భంగా నాకేమి గిఫ్ట్ ఏం తీసుకురాకుండా నాకు చేయాల్సినటువంటిది ఏదైనా ఉంటే ఆ బాబుకు సేవ చేస్తే చాలా బాగుంటుందని చెప్పినందుకు మేము చాలా స్పందించినాము. ఈ విధంగా మేము ఒకసారి రజక ఉద్యోగ ఉపాధ్యాయులందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక పిలుపు మేరకు మేము ఒక గ్రూప్లో పెట్టంగానే అందరూ స్పందించారు. మా ఉద్యోగ ఉపాధ్యాయ రజక సోదరులు అందరూ కూడా మేము వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే చంద్రుడికి నూలుపోలాగా మేము కూడా ఈ యొక్క బాబుకు ఆరోగ్య పరిస్థితులకు ఆర్థిక చేయూతనిచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. త్వరగా ఆయురారోగ్యాలతో బయటపడాలని ఆ భగవంతునితో మేము ప్రార్థిస్తున్నాం. ఆర్బీఎల్ అధినేత సీనన్న గారి ఆయన ఆదేశాలతో ఆయన చెప్పినటువంటి మార్గదర్శకత్వంలో తాండూరు నియోజకవర్గ రజక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చిన్నారి వశిష్ఠ ఆరోగ్యరీత్యా చాలా చలించి వేసినటువంటి విషయం. దాన్ని మాకు తెలిసిన వెంటనే మా ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులని కన్సల్ట్ అయ్యి ఈ విధంగా మనం కూడా చేతనైనటువంటి సహాయాన్ని అందించి చిన్నారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మన వంతు సహాయ సహకారాలు అందించాలని ఒక్క మెసేజ్ మా గ్రూప్లో పెట్టడం, దానికి ప్రతిస్పందించినటువంటి ప్రతి ఒక్క రజక ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆ యొక్క వశిష్ఠ త్వరలో కోలుకొని ఈ యొక్క సమాజంలో అందరితో సమానంగా ఉండేటటువంటి వ్యవస్థని ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు నా నమస్కారం. ఉగాది, రంజాన్ పండుగలు 2 ఒకటేసారి వచ్చినాయి. 2 కలిసి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిందూ ముస్లిం అందరూ కలిసిమెలిసి ఈ 2 పండుగలు చేసుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే వశిష్ఠ అనే బాబుకు ఇప్పటి వరకు 16-17 లక్షలు అయినాయి. దాన్ని ఇంకొక 7-8 లక్షలు అయితే సరిపోతాయి. మీరందరూ ఏమన్నా చేతనైన కాడికి తలా ఇంత సాయం చేయగలరని మనవి చేసుకుంటున్నాను.
అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. CT Cable